నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ హైప్ గురించి. హైప్ మామూలు ఉండదు. ఎస్ఆర్హెచ్ నిఖిల్ చెప్తాడు. బ్యాక్ టు బ్యాక్ 200s 250s 250 ప్లస్ అసలు. వద్దులే ఇంకా. హైప్ అంటే ఎప్పటి నుంచో తెలిసిందే వాళ్ళ రైవల్రీ. సో 2 ఫైనల్స్ ఆడారు, 2016 2009 హైదరాబాద్ బెంగళూరు. సో వాళ్ళ రైవల్రీ మంచిగా ఉంటది. సో ఈసారి ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మరీ ఆర్సీబీకి ఓవర్ పవర్ చేస్తుంది. ఎప్పుడు హిస్టారికల్ గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్సీబీ బ్యాటింగ్ అంటే కొంచెం తక్కువే ఉంటది. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తో నెగ్గుకొని వచ్చింది అన్ని ఆర్సీబీతో మ్యాచెస్. ఈసారి ఏంటంటే రివర్స్, ఇంకా బ్యాటింగ్ విధ్వంసమే. మన ఆర్సీబీ బౌలింగ్ కూడా అంతంత మాత్రమే కాబట్టి సో ఎక్స్పెక్టింగ్ అనదర్ 200+ score, man. 220+ score. 200 is very less for SRH. So 220+ score. RCB's batting is also good కదా. RCB అదే చెప్తున్నా కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఆర్సీబీ బౌలర్స్ కంటే కొంచెం మేలు, కొద్దిగా బెటర్ వేస్తున్నారు, కొంచెం బెటర్. సో అట్లీస్ట్ వాళ్ళకే వస్తారు. అది కథ. హైదరాబాద్ లో ఉన్నాడు అసలుకే రాజు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి చెప్పండి. న్యూస్ యాంకర్ లాగా అడిగాడుగా, చెప్పండి రావుస్ గారు ఎలా ఉంది పరిస్థితి? హైదరాబాద్ లో వాతావరణం వేడెక్కుతుంది. మ్యాచ్ హైదరాబాద్ లోనా చిన్న స్వామిలోనా? హైదరాబాద్. ఎన్నిసార్లు అయ్యా చిన్న స్వామికి వెళ్ళి వాళ్ళని కొడతారు, ఎన్నిసార్లు వాళ్ళని ఏడిపిస్తారు చిన్న స్వామిలో. ఎనీవే అది కూడా రాడ్ పిచ్ కాబట్టి మళ్ళీ 200+ అవుద్ది. 200+ అయిన తర్వాత ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఆర్సీబీ టు విన్ దిస్ టైమ్, బికాస్ లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ గేవ్ ఇట్ ఎవ్రీథింగ్. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ బ్యాటింగ్, వెరీ గుడ్ ఇన్ బౌలింగ్, ఎక్సెప్ట్ లాస్ట్ 1-2 overs తప్ప మిగతా అంతా చాలా బాగా ఆడారు. చాలా బాగా ఆడారు. కేకేఆర్ మ్యాచ్ అయితే చాలా బాగా ఆడారు. కానీ అదే ఎస్ఆర్హెచ్ తో మరి చూడాలి. అంటే ఐ థింక్ దే విల్ కమ్ విత్ ద సేమ్ టీమ్, సో ప్రాబ్లీ దే కెన్ డూ వెల్. వెదర్ దే విన్ ఆర్ నాట్, ఇట్ డిపెండ్స్ ఆన్ 1 or 2 players. Because RCB doesn't play as a team, they all play on individual performance. ఒక్కరు ఎవరు అనేది ఇట్ డిపెండ్స్ డ్యూరింగ్ ది మ్యాచ్. yes correct. ఆ లాస్ట్ మ్యాచ్ మైట్ జెల్ దెమ్ టుగెదర్ రా. అంటే అదొక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటది నాకు అనిపిస్తుంది. టీమ్ ఈవెన్ విరాట్ ని తర్వాత చూపించినా హి వాస్ నాట్ అన్హ్యాపీ. గంభీర్ గాడు స్పీడ్ పెట్టిండు లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఆర్సీబీ షోడ్ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మ్యాచ్ అని. నిజంగా అదైతే ఇట్ వాస్ ఆన్ డిస్ప్లే. అంటే అందరూ అరే చాలా క్లోజ్ వచ్చింది, చాలా బాగా జరిగింది, టీం అంతా బాగా ఆడారు. ఓకే ఆ రోజు ఇంకా కేకేఆర్ జస్ట్ కొద్దిగా లక్ వాళ్ళ సైడ్ ఉంది, గెలిచారు. దిస్ మైట్ మేక్ ద టీమ్ అంటే టు కమ్ టుగెదర్. వాళ్ళంతా ఒక మేబీ ఒక ఫైర్ ఇగ్నైట్ అవ్వచ్చు, చూద్దాం. కానీ అది గుడ్ ఫర్ ద గేమ్. సో రేపు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళంతా బౌలర్స్ ఇంకా పాపం బౌలింగ్ 240-250. ఒకప్పుడు 240-250 అంటే క్రేజీ స్కోర్. ఇప్పుడు చాలా ఈజీగా చెప్తున్నాం ఎస్ఆర్హెచ్ కి 240 అంటే 2 మ్యాచ్లు కలిపితే వచ్చే స్కోర్ అది. అదే కదా. ఎస్ కరెక్ట్. సో మెయిన్ గా వాళ్ళ ఓపెనింగ్ రా, ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ ఫైర్ అయితే ఎక్కువ. అంటే ఫైర్ అయితే ఈజీగా అక్కడ నుంచి లోవర్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళు టేక్ చేస్తారు. అంటే మెల్లమెల్లగా ఆడుతూ అట్లా లాస్ట్ లో మళ్ళీ ఒక ఫినిషింగ్ వచ్చింది.